హాయ్ గాయ్స్! వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అంతకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకొస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ప్లీజ్ అలాగే వెళ్ళేటప్పుడు ఏదో ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏదో ఒకటి. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. అరచేతిలో ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. కాలానికి అనుగుణంగానే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినిమాలు కూడా తమ తీరును మార్చుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు సినిమా చూడడానికి పల్లెటూర్ల నుంచి పట్నానికి ఎడ్ల బండ్లు కట్టుకొని తండోపతండాలుగా వెళ్ళేవారు. 'ఎన్టీ రామారావు' సినిమాలకు ఇలా ఎక్కువగా జరిగేది. 'లవకుశ', 'నర్తనశాల', 'శ్రీకృష్ణ పాండవీయం', 'మిస్సమ్మ', 'పాతాళ భైరవి' ఇలాంటి సినిమాలు చూడడానికి థియేటర్లకు వెళ్ళేవారు. ఆ రోజుల్లో సినిమాలు 100 రోజుల తరబడి ఆడేవి. సంవత్సరాల తరబడి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు చాలా తక్కువగా తెరకెక్కేవి. క్రమేణా థియేటర్లలో ఆడే సినిమాలు రోజుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఏడాది, సిల్వర్ జూబ్లీ, శతదినోత్సవం, అర్ధశత దినోత్సవం జరుపుకునే సినిమాలు ప్రస్తుతమైతే 2 వారాలకు మించి ఆడటం లేదు. అందుకు కారణం టీవీలతో పాటు ఓటీటీలు రావడం, ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సినిమాలు విడుదల చేసి తక్కువ సమయంలో పెట్టుబడిని రాబట్టుకోవాలని నిర్మాతలు ఆలోచించడం కూడా అందుకు కారణం కావచ్చు. దీంతో నెల రోజులు ఒక థియేటర్‌లో సినిమా ఆడిందంటే అది గొప్ప విషయం అని చెప్పవచ్చు. అటువంటి తెలుగు సినీ చరిత్రలో నిరాటంకరంగా 3 సంవత్సరాలకు పైగా ఆడిన సినిమా ఒకటుంది. అత్యంత అరుదైన రికార్డును నందమూరి నరసింహం బాలకృష్ణ తన పేరు మీద లిఖించుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 మార్చి 28వ తేదీన విడుదలైన 'లెజెండ్' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో ఈ సినిమా 2014 నుండి 2017 వరకు ఆడుతూనే ఉంది. ఈ థియేటర్ యజమాని ఓబుల్‌రెడ్డి దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సినిమా 1000 రోజుల పోస్టర్‌ను ప్రత్యేకంగా విడుదల చేశారు. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూడా ఈ సినిమా ఇదే రికార్డును నెలకొల్పింది. అక్కడ కూడా 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఎమ్మిగనూరు అంటే బాలకృష్ణ సినిమాలకు పెట్టింది పేరు. సినిమా ఫ్లాప్ అయినా అక్కడ 100 రోజులు ఆడుతుంది. అటువంటి క్రేజ్‌ను రాయలసీమలో బాలయ్య సొంతం చేసుకున్నారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. జై బాలయ్య అని కామెంట్‌లో టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.